హాయ్ అండి. నమస్తే. నేను మీ స్మిత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో హాఫ్ కేజీ చికెన్‌తో టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఎప్పుడూ రెగ్యులర్‌గా ఇంట్లో మనం చేసుకునే చికెన్ ఫ్రై కాకుండా ఇలా ఒకసారి మసాలా నూరి చికెన్ ఫ్రై చేసి చూడండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళే కాదు, పక్కింటి వాళ్ళు కూడా ఈ చికెన్ ఫ్రైకి ఫ్యాన్స్ అయిపోతారు. అంత అరోమాటిక్‌గా గుమగుమలాడుతూ చాలా టేస్టీగా ఈ చికెన్ ఫ్రై వస్తుందండి. సో, ఈ వీడియో చూసి మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోండి. లాస్ట్‌లో ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసి కడిగి పెట్టుకుంటే చికెన్ అనేది నీచు వాసన లేకుండా ఉంటుంది. ఇక్కడ చికెన్ ముక్కలనేవి మీకు నచ్చిన సైజులో కొట్టించి పెట్టుకోవచ్చండి. సో, హాఫ్ కేజీ చికెన్‌కి నేను కొలతలు చెప్తున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఈ శుభ్రం చేసుకున్న హాఫ్ కేజీ చికెన్‌లో హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. మనం మసాలా నూరుకునేటప్పుడు ఇంకాస్త కారంని యాడ్ చేస్తాం కాబట్టి కారం సరిపోతుంది. తర్వాత రుచికి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసి ఈ చికెన్‌కి కారం, ఉప్పు, పసుపు అన్నీ కూడా బాగా పట్టేట్టుగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న ఈ చికెన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి. పెట్టేసి మ్యాగ్నేట్ చేసుకోవడానికి గనుక టైం లేకపోతే ఈ చికెన్‌తో వెంటనే మనం చికెన్ ఫ్రై చేసేసుకోవచ్చు. అరగంట తర్వాత చికెన్ చక్కగా మ్యాగ్నేట్ అయిపోయి ఉంటుందండి. తర్వాత మనం చికెన్ ఫ్రై ప్రాసెస్ స్టార్ట్ చేసేయచ్చు. స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేయండి. జీలకర్రను వేయించి ఇందులోకి 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని 2 తీసుకొని వీలైనంత సన్నగా తరిగి పెట్టుకొని ఈ నూనెలో వేసి వేయించండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం ఇందులోకి నేను కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయ గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ అనేది బాగా వేగితేనే అన్నంలోకి ఫ్రై కలుపుకోవడానికి గ్రేవీ బాగా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి అంతా కూడా బాగా కలపండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి చికెన్ అంతా కూడా చక్కగా ఉడికేంత వరకు కూడా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి. ఇలా నూనెలో వేస్తూ చికెన్ని బాగా మగ్గించుకోవాలి. ఈ చికెన్ అనేది ఉడికేలోపు మనం ఇందులోకి కావలసిన మసాలాను తయారు చేసుకుందాము. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 ఇంచు దాకా దాల్చిన చెక్కను వేయండి. ఒక 3 లేదా 4 లవంగం మొగ్గల్ని, 2 యాలుక్కాయలు వేయండి. ఇందులోనే ఒక అనాస పువ్వు, హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాలు వేయండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాలు, హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర, 2, 3 ఇంచుల దాకా ఎండు కొబ్బరిని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఎండు కొబ్బరిని స్కిప్ చేయాలనుకునే వాళ్ళు ఎండు కొబ్బరికి బదులుగా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఒక 4 ఎండుమిర్చిని కూడా వేసేసి వీటన్నిటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. సో, మన చికెన్ ఫ్రైకి కావాల్సిన మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది. ఈ పొడిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చికెన్ని చూద్దాము. ఇక్కడ ఆల్మోస్ట్ చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. సో, ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయన్నమాట. ఈ స్టేజ్లో సన్నగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి బాగా కలపండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి
2-3 నిమిషాల పాటు ఈ చికెన్‌లో వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ, గరిటెతో కలుపుతూ కుక్ చేసుకోండి. వాటర్ అయితే పూర్తిగా ఎగిరిపోయాక నూనె సెపరేట్ అయిపోయింది చూసారా? సో, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ ముక్కలు కూడా కొంచెం రంగు మారాయి. కొంచెం బ్రౌన్ కలర్ షేడ్ వచ్చాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఏదైతే ఉందో ఆ పొడి మొత్తం కూడా వేసేసేయండి. అలాగే 2 రెమ్మల దాకా కరివేపాకు వేయండి. ఇలా కరివేపాకును చివర్లో వేసి ఫ్రై చేయడం వల్ల కరివేపాకులోని ఫ్లేవర్ అనేది చికెన్‌కి బాగా పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా మంచి అరోమాటిక్‌గా ఉంటుంది. ఒకవేళ కరివేపాకు ఫ్లేవర్ గనుక చికెన్‌లో మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేయొచ్చు. బట్ ఇలా చేస్తే కామన్ చికెన్ ఫ్రై ఎలా ఉంటుందో సో ఆ ఫ్లేవర్ వస్తుంది. వండేటప్పుడే ఎప్పుడు తినాలా అనిపిస్తుంది. అంత ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. సో, మన చికెన్ ఫ్రై మసాలా వేసేసాక, అలాగే కరివేపాకు వేసేసాక ఒక 10 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్‌లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ అనేది మాడిపోకుండా మంచి కలర్ వచ్చే విధంగా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ స్టేజ్‌లో మీరు సాల్ట్‌ని కూడా ఒకసారి టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. రెడీ అయిన తర్వాత ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్న విధంగా ఉంటుందన్నమాట. ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పక్కకు దించేసుకోవచ్చు. అంతేనండి, సూపర్ టేస్టీ యమ్మీ చికెన్ రెడీ అయిపోయింది. రెస్టారెంట్‌కి మించిన టేస్ట్ ఉంటుంది. సో, నేను చెప్పిన ప్రాసెస్‌లో ఈ మసాలా యూస్ చేస్తూ ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ ట్రై చేశాక మీ ఇంట్లో వాళ్ళు కామెంట్స్‌ని అలాగే ఫీడ్‌బ్యాక్‌ని నాతో కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వకండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.